హాయ్ అండి. ఈరోజు సాంబార్ రెసిపీని చేసుకుందాం. ఇలా చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా సింపుల్గా ఉంటుందండి. ముందు శుభ్రంగా పప్పుని కడిగి పెట్టుకుందాం. అందులో కొంచెం వాటర్ను వేసుకోండి. కొంచెం ఆయిల్, పసుపుని వేసుకొని మూత పెట్టుకోండి. 4 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోండి. పప్పు ఉడికేలోపు మనం చింతపండుని నానేసుకుంటాం. అలాగే సాంబార్కి కావలసిన ముక్కలను కట్ చేసుకుంటాం. ముక్కలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో మూత తీసి చూసుకోండి. పప్పును మెత్తగా చేసుకోండి. మెత్తగా అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోండి. బాగా కలుపుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేయండి. అది కొంచెం వేగిన తర్వాత ఈ ముక్కలు ఉంటాయి కండి, మనం కట్ చేసుకున్న ముక్కలు, వాటిని అన్నిటినీ వేసుకోండి. దానిలో కొంచెం సాల్ట్, పసుపు, కారాన్ని కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం అలానే ముక్కలను తాలింపులోనే బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం చింతపండు నానేసుకున్నాం కదండి, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ముక్కలు ఉడికేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి, వాటిని తీసుకొని వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత దానిలో కొంచెం కొబ్బరి పొడిని వేసుకోండి. అలాగే సాంబార్ పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి కొద్దిగా వేసుకోండి. ఇంగువ కూడా కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకోండి. దించే ముందు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. ట్రై చేయండి.